హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా కబుర్లు. మైథాలజికల్ సినిమా అంటే జస్ట్ విజువల్ కాదు, ఇట్స్ భక్తి, భారతీయ భరోసా అన్ని కలిస్తే మైథాలజికల్ సినిమా అంటారు. ఓకే, ఈ మైథాలజికల్ లిస్ట్ లో వచ్చిన పెద్ద 2 సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి పూర్తిగా ఫెయిల్ అయిన మూవీ అయితే, ఇంకొకటి ఎపిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన మూవీ. ఈ లిస్ట్ అందరికీ తెలిసిన మూవీ ఆదిపురుష్. ఎందుకో తెలుసుగా, బడ్జెట్ 500 crores, ప్రభాస్ క్రేజ్, హైప్ పీక్స్ ఇన్ని ఉన్నా కానీ మూవీ మాత్రం ఫెయిల్ అయింది. నెగిటివిటీ టాక్ చాలా ఘోరంగా. సేమ్ లిస్ట్ లో సేమ్ టైప్ ఆఫ్ జనర్ లో వచ్చిన మూవీ మహావతార్ నరసింహ. మూవీ చాలా చిన్నగా వచ్చి ఎంత పెద్ద బ్లాస్ట్ ని చేసిన అందరికీ తెలిసిందే. ఇండియాని షేక్ చేసింది. దానికి రీజన్స్ ఏంటంటారు? సేమ్ జనరల్, సేమ్ ఇంటెన్షన్. వై వన్ డిడ్ అట్టర్ ఫ్లాప్ అండ్ వన్ డిడ్ హ్యూజ్ హిట్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్కొక్క పాయింట్ ని డిఫర్ చేస్తూ చెప్తా, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ ఇన్ ది లిస్ట్ ఈస్ స్టోరీ అప్రోచ్. ఆదిపురుష్ రామాయణం బేస్ గా తీసుకొని స్క్రీన్ ప్లే లో మోడర్న్ స్లాంగ్ యూజ్ చేసి క్రియేటివిటీ, లిబర్టీ, అన్నెసరీ వర్డ్స్, కానీ ఎగ్జిక్యూషన్ చాలా డిసప్పాయింట్ చేసింది. అబ్బా, డైరెక్టర్ కి ఒక విజన్ లేకుండా మూవీ స్టార్ట్ అయితే రిజల్ట్ ఇస్తుంది అనేది ఆదిపురుష్ చేసి చూపించింది. అంత మంచి పాయింట్లు తీసుకున్నప్పుడు మనం ఎంత మంచిగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత మంచిగా ఆడియన్స్ నుంచి అప్రిషియేషన్ వచ్చింది అనేది మైండ్ లో పెట్టుకొని చేయాల్సిందే. బట్ ఓకే, మూవీ స్టోరీ రామాయణం బేస్ గా తీసుకున్నా కానీ వాళ్ళు చేసిన కొన్ని తప్పుల వల్ల ఈ మూవీ అయితే కి వెళ్ళింది అనమాట. ఈ మూవీ వచ్చాక చాలా మంది డైరెక్టర్ హోమ్రాట్ వేసుకున్నారు, ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంత ఘనం. మహావతార్ నరసింహ స్టోరీ అప్రోచ్ ఏంటి అంటే, విష్ణుస్ 4th అవతార్ స్టోరీ బేస్ చేసుకొని తీయడం జరిగింది. యానిమేషన్ లో ట్రెడిషనల్ టచ్, డివోషనల్ ఇంపాక్ట్ అండ్ స్పిరిచువల్ స్టోరీ టెల్లింగ్. ఫెయిత్ ని రిస్టోర్ చేయకుండా ఎలివేట్ చేశారు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫెయిత్ ని రిస్టోర్ చేయకుండా ఎలివేట్ చేశారు. సో అది మేజర్ హిట్ అయింది ఇక్కడ. సెక్షన్ 2 డైలాగ్స్ అండ్ భక్తి. ఈ డైలాగ్స్ వస్తే ఆదిపురుష అబ్బా బాబా బాబా ఒక మాట అంటాడు, యుద్ధంలోకి దిగాక బాబు కూడా ఆపలేడు అనే డైలాగ్ మీకు గుర్తుందో ఒక్కసారి చెక్ చేయండి. షార్ట్స్ లో ఉండింది, యూట్యూబ్ షార్ట్స్ లో ఒకసారి కొడితే వచ్చింది. ఈ టైప్ డైలాగ్ డివోషన్ సినిమాల్లో ఎందుకు ఎవరు యాక్సెప్ట్ చేస్తారో, ఒక్క మాట ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? సో డివోటీస్ అయితే షాక్. మనము మాస్ కమర్షియల్ సినిమాలో చూసాం కానీ ట్రెడిషనల్ సినిమాకి వెళ్ళినప్పుడు నీ బాబు కూడా ఆపలేడు ఇట్లాంటివన్నీ చూసుకోలేరు. సో అదొక పాయింట్. అండ్ మహావతార్ నరసింహ, దీంట్లో డైలాగ్స్ ఉంటాయి, అబ్బా బాబా బాబా, ఎమోషనల్ ప్లస్ ప్యూరిటీ, సాంస్క్రిట్ తెలుగు మిక్స్ లో మంచి డెప్త్ ఉంటది. భక్తిని హట్ చేయకుండా ఇన్స్పైర్ చేస్తారబ్బా మూవీలు అయితే. అవతల సెక్షన్ 3 విజువల్స్ అండ్ యానిమేషన్స్. ఆదిపురుష్ విజువల్స్ అండ్ యానిమేషన్స్. ఆదిపురుష్ ఒకటే వస్తే నాకైతే ఒకటే 500+ crore బడ్జెట్ ఉంది. విఎఫ్ఎక్స్ ఎందుకని అలా అంతా దారుణంగా చేయాల్సి వచ్చింది డైరెక్టర్ వాళ్ళదే. అలానా? ఓకే. క్యారెక్టర్స్, రావణ్ క్యారెక్టర్ అయితే అబ్బాబ్బాబ్బా ఏమన్నా డిజైన్ చేశారు. 500 crores ఓన్లీ రావణ్ క్యారెక్టర్ మీద పెట్టినట్టుందిగా. సో అది పక్కన పెట్టేద్దాం. మహావతార్ నరసింహ 20 crores అని అయితే మనకైతే తెలుసు. బడ్జెట్ వచ్చేసి మొత్తం విఎఫ్ఎక్స్ మంచిగా బాగుందబ్బా, చాలా మంచిగా ఉందబ్బా. 20 crores యానిమేషన్ మూవీలో మనము ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకి డబుల్ ట్రిపుల్ ఇచ్చేసారు వాళ్ళైతే. ఆ నరసింహస్వామి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది, గూస్ బాంబ్స్. థియేటర్ లో చూసిన వాళ్ళకి పూనగా వచ్చేసి ఉంటాయి ఆ సీన్ తోటి. బడ్జెట్ తక్కువే అబ్బా, బడ్జెట్ తక్కువే ఉన్నా కానీ భావం చాలా ఎక్కువ ఉంది మూవీలో. కొట్టేసింది 300 crores. సెక్షన్ 4 ఆడియన్స్ రెస్పాన్స్. ఆదిపురుషుకి వస్తే ఓపెన్ కలెక్షన్స్ మామూలుగా ఉండవు, ఎందుకంటే అంత హైప్ ఉంది మూవీకి. స్టార్ట్ డే నుంచి నెగిటివ్ టాక్, ట్రోలింగ్, బాయ్కాట్ క్లైమ్స్ ఒకటే చేసుకోవటం డైరెక్టర్ ని. అబ్బాబా, ఎందుకంటే ఎమోషనల్ డిజాస్టర్ మూవీ. ఆ తర్వాత మహావతార్ నరసింహ
మౌజర్ నరసింహ బట్ వర్డ్ ఆఫ్ మౌత్ బ్లాక్ బస్టర్ ని తెచ్చిపెట్టింది. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఒకరు చూసి ఇంకొకరు చెప్పడం. మూవీ చూసి నాకు నచ్చిందిరా ఈ మూవీ అని ఇంకొకరు చెప్తాం కదా, దానికి వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. సో దానివల్ల స్పెషల్ స్క్రీన్స్ పడ్డాయి అండ్ బికమ్ ఏ హ్యూజ్ హిట్. 280 క్రోర్స్ ఇప్పుడు 300 క్రాస్ చేసింది. యాక్చువల్ గా ఇది రాసేటప్పుడు డే 27 280 ప్లస్, ఇప్పుడు 300 క్రాస్ అయిపోయింది. ఫ్యామిలీస్, యూత్, ఈవెన్ నాన్ హిందూస్ కూడా కంటారు, సినిమాని ఫీల్ చేశారు, మేము చేయలేదు. ఇక్కడ ఇది మేజర్ పాయింట్ ఈ మూవీకి. సెక్షన్ 5 ఎమోషనల్ క్లోజర్. భక్తిని కమర్షియల్ ట్రీట్ చేస్తే రిజల్ట్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పడానికి ఒక మూవీ అయితే, ఇంకొక మూవీ ఎలివేట్ చేసి భావాన్ని చెప్తే ఎలా ఉంటది అనేది ఇంకొక మూవీ. ఆది పురుష్ స్టార్స్ ఉన్నారు, హైప్ ఉంది, మనీ ఉన్నాయి. బట్ అవతార్లో సోల్ ఉంది, స్టోరీ ఉంది, శ్రద్ధ ఉంది. డివోషనల్ సినిమాకి డెప్త్ ఉండాలి, డిజైన్ కాదు. సో ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే, సినిమాలో దేవుణ్ణి చూపించడం ఈజీ, అందరికీ ఈజీ దేవుణ్ణి చూపించడం, కానీ దేవుడిని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయటం కష్టం. స్క్రీన్ మీద దేవుడు కనిపిస్తున్నాడు అంటే ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. అది మహోతార్ నరసింహ చేసి చూపించింది. నేను మీకు చాలా పాయింట్స్ చెప్పాను అనుకుంటున్నా ఆ మూవీకి ఈ మూవీకి డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు అనేసి. సో మీకు ఏమైనా వ్యాలిడ్ కాదు అనిపిస్తే చెప్పండి, కామెంట్స్ లో చెప్పండి. విచ్ మూవీ కనెక్టెడ్ విత్ యువర్ హార్ట్, ఇది మాత్రం క్లారిటీగా చెప్పండి నాకు. అంతే. ఇంకా ఈ మూవీ గురించి అంతే, తక్కువ మాట్లాడు. బాయ్.